హైదరాబాద్ కలెక్టరేట్ ను విద్యార్థి సంఘం నాయకులు ముట్టడించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 8 నెలలు గడుస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించి బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలో 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఫీజు రింబర్స్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా చేస్తా ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క దాని మీద పట్టించుకొని చూస్తున్నాడు. కానీ ఈరోజు విద్యా వ్యవస్థ మీద ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి కూడా లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఈ ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోవడం వల్ల చాలా మంది పేద మధ్య తరగతి విద్యార్థులు ఈరోజు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. ఎందుకోసం అంటే డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ 3 సంవత్సరాలైన ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయకపోతే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మొత్తం ఫీజు కట్టాలని చెప్పి ఆ విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఆ విద్యార్థులు ఫీజు కట్టుకోలేక చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు త్వరలోనే ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోతే చలో సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాం.